ఈసారి దసరా పండుగ నిరుడు లెక్క ఉండదు. ఎందుకంటే ఆ టైంకు దేవరా దిగుతున్నాడు. ఇక జూనియర్ అభిమానులను ఆపేవారెవరు? బద్దలు కానున్న రికార్డ్స్ కు బ్రేక్ వేసేది ఎవరు చెప్పండి? ఏప్రిల్ 5 నుంచి దేవరా రిలీజ్ డేట్ అక్టోబర్ 10కి మారింది. అందుకు సంబంధించిన అఫీషియల్ పోస్టర్ కూడా రిలీజ్ అయింది. ఎన్టీఆర్ అభిమానులకు ఈ రోజు పండగ రోజు. ఎందుకంటే దేవర న్యూ రిలీజ్ డేట్ లాక్ అయింది. దసరాకే టైగర్ వస్తున్నాడు. దేవర పాత్రలో నట విశ్వరూపం చూపించనున్నాడు. అదండి సంగతి. ఏప్రిల్ 5న రావాల్సిన దేవర కొన్ని షూటింగ్, మరికొంత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ బ్యాలెన్స్ ఉండడంతో ఇప్పుడు అక్టోబర్లో వస్తున్నాను అని చెప్పాడు. అక్టోబర్ 10 అంటే దసరా సీజన్. సో భారీ వసూళ్లకు ఇంతకంటే మంచి సీజన్ మరొకటి లేదు. బాక్సాఫీస్ రికార్డ్స్ టార్గెట్ గా టైగర్ దేవర రిలీజ్ డేట్ ను లాక్ చేసినట్లు కనిపిస్తోంది. RRR తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా కావడంతో ప్రపంచ వ్యాప్తంగా జూనియర్ కు అభిమానులు ఏర్పడడంతో దేవరను అందుకు తగ్గట్లుగా తెరకెక్కించాడు కొరటాల శివ. త్వరలో షూటింగ్ కంప్లీట్ చేసి దేవరను పాన్ ఇండియా వైడ్ గా ప్రమోట్ చేయబోతున్నాడు ఎన్టీఆర్. సెప్టెంబర్, అక్టోబర్ మొత్తం కూడా దేవర ప్రమోషన్స్ లోనే ఎన్టీఆర్ బిజీగా కనిపించనున్నాడని తెలుస్తోంది. దసరా పండక్కి ఎన్టీఆర్ అభిమానులకు విడదీయరాని అనుబంధం ఉంది. ఎందుకంటే ఈ పండక్కి వచ్చిన ప్రతిసారి టైగర్ ఒక బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఆ విషయం హిస్టరీలోకి తొంగి చూస్తే తెలుస్తుంది. అందుకే దేవరాతో మరోసారి హిస్టరీ రిపీట్ అవుద్ది అంటున్నారు జూనియర్ ఫ్యాన్స్. సరిగ్గా 6 ఏళ్ల క్రితం దసరా పండక్కి వచ్చింది అరవింద సమేత. 2018 అక్టోబర్ 11న రిలీజ్ అయింది అరవింద సమేత. ఆ తరువాత ఏం జరిగిందో, తారక్ పర్ఫార్మెన్స్ ఏ స్థాయిలో నిలిచిందో ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. ఇప్పుడు 6 ఏళ్ల తరువాత మళ్లీ అదే సీజన్. ఎన్టీఆర్ సోలోగా నటిస్తున్న సినిమా రిలీజ్ అవుతోంది. దాంతో అభిమానుల ఎదురుచూపులకు ఎట్టకేలకు తెరపడుతున్నట్లవుతోంది. పైగా అరవింద సమేత సమయంలో ఎన్టీఆర్ కొత్త సినిమా రిలీజ్ అంటే సందడి కేవలం టాలీవుడ్ కు మాత్రమే పరిమితం. ఇప్పుడు మాత్రం పాన్ ఇండియా వైడ్ గా ఎన్టీఆర్ ఫ్యాన్స్ దేవర రిలీజ్ ను సెలబ్రేట్ చేయనున్నారు. దసరా సీజన్ లో వచ్చిన టాలీవుడ్ కు బ్లాక్ బస్టర్ ఇచ్చిన మరో చిత్రం బృందావనం. ఈ సినిమా 2010లో అక్టోబర్ 14న రిలీజ్ అయి బాక్సాఫీస్ దగ్గర దుమ్ము రేపింది. ఎన్టీఆర్ ను ఫ్యామిలీ ఆడియన్స్ కు మరింత దగ్గర చేసింది. మొత్తంగా తనకు కలిసొచ్చిన సీజన్ లోనే ఎన్టీఆర్ తిరిగొస్తున్నాడు. కాబట్టి టాలీవుడ్ కు మరో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ లోడవుతున్నట్లే లెక్క. పైగా అనిరుద్ మ్యూజిక్ దేవరకు అడ్వాంటేజ్ కానుంది. ఒకవైపు రాక్ స్టార్, మరోవైపు టైగర్. ఈ కాంబినేషన్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. రాజమౌళి సినిమా అంటే ఆ అంచనాలు ఎలా ఉంటాయో తెలిసిందే. అనౌన్స్మెంట్ దగ్గర నుంచే సెన్సేషన్ స్టార్ట్ అవుతుంది. టైటిల్ రివీల్ కావడంతో క్రేజ్ పీక్స్ కు వెళ్తుంది. లాస్ట్ టైం RRR కు మంచి టైటిల్ పెట్టాలని ట్రై చేశాడు జక్కన్న, కానీ కుదరలేదు. కానీ ఈసారి ఆ ఛాన్స్ వదులుకోలేదు. అందుకే ప్రిన్స్ కోసం పవర్ఫుల్ టైటిల్ ఫిక్స్ చేశాడట. మహేష్ తో రాజమౌళి ప్లాన్ చేస్తున్న సినిమా ఇంకా ప్రారంభోత్సవం కూడా జరుపుకోలేదు. అప్పుడే ఈ సినిమాపై రోజుకో రూమర్ పుట్టుకొస్తోంది. ఒకసారి దీపికా పదుకొనే హీరోయిన్ గా ఎంపికయింది అంటే మరోసారి నాగార్జున కీలకమైన పాత్రలో నటిస్తున్నాడంటూ టాక్ వినిపిస్తోంది. ఇంకోసారి ప్రిన్స్ టెరిఫిక్ మాస్ లుక్ హైలైట్ కానుందని ప్రచారం సాగుతోంది. ఇప్పుడు లేటెస్ట్ గా మరో రూమర్ యాడ్ అయ్యింది. RRR కు రాజమౌళి వేరే టైటిల్ అనుకున్నాడు. ఏదో అనౌన్స్మెంట్ కోసం రామారావు, రామ్ చరణ్, రాజమౌళి అంటూ RRR టైటిల్ రివీల్ చేశాడు. తరువాత ట్రెండ్ నుంచి ఇదే టైటిల్ ఉంటే బాగుంటుందని, పాన్ ఇండియా రిలీజ్ కు ఈజీ అవుతుందని చెప్పడంతో అదే టైటిల్ ను ఫిక్స్ చేశాడు జక్కన్న. ఇప్పుడు రాజమౌళికి తన కొత్త సినిమాకు పవర్ఫుల్ టైటిల్ ఛాన్స్ వచ్చింది. గతంలో జక్కన్న సినిమాలకు ఎలాంటి టైటిల్స్ అయితే వచ్చాయో, ఒక ఛత్రపతి, ఒక సై, ఒక మగధీర, అదే రేంజ్ లో ప్రిన్స్ కొత్త సినిమాకు టైటిల్ ఉండాలనుకుంటున్నాడట. యాక్షన్ అడ్వెంచర్ కావడంతో పాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ గా తెరకెక్కడంతో RRR తర్వాత వస్తోన్న సినిమా అవడంతో రాజమౌళి ఈసారి మహారాజా అనే టైటిల్ అనుకుంటున్నాడట. మహేష్ కెరీర్ బిగినింగ్ లో యువరాజు అనే సినిమా చేశాడు. ఇప్పుడు అన్నీ కుదిరితే, రూమర్ నిజమైతే మాత్రం మహారాజుగా తిరిగొస్తాడేమో చూడాలి. గుంటూరు కారం ఎఫెక్ట్ అనుకుంటా. త్రివిక్రమ్ అప్పుడే కొత్త సినిమా కోసం కథ రాసుకుంటున్నాడు. అంతేకాదు, ఈసారి తెలుగు హీరోలెవ్వరితోనూ సినిమా చేయడట. తమిళ హీరోల దగ్గరికి వెళ్తాడట. అలా ఎందుకు అంటే అంతా నా ఇష్టం అంటున్నాడు మాంత్రికుడు. ఇంతకీ ఆ తమిళ హీరో ఎవరు అంటే సస్పెన్స్ అంటున్నాడు. త్రివిక్రమ్ మహేష్ కాంబినేషన్ అంటే మినిమం బ్లాక్ బస్టర్ ఎక్స్పెక్ట్ చేస్తుంది ఇండస్ట్రీ. ఆ తరువాత ఇండస్ట్రీ హిట్ లెక్కలు ఉంటాయి. అలాంటిది గుంటూరు కారం కేవలం యావరేజ్ మూవీగా నిలవడంతో త్రివిక్రమ్ కు బాధేసింది. తన ఇమేజ్ కు, ఫాలోయింగ్ కు, క్రేజ్ కు సినిమా సరిపోలేదని ఆయనకు అనిపించింది. అందుకే అప్పుడే కొత్త కథ రాయడం మొదలుపెట్టాడు. అయితే తెలుగు హీరోలతో త్రివిక్రమ్ సినిమా అంటే అంచనాలు భారీ స్థాయిలో ఉంటున్నాయి. అందుకే ఈసారి మాంత్రికుడు ప్లాన్ మార్చినట్లు సమాచారం.
కోలీవుడ్ వెళ్లి అక్కడ ఒక స్టార్ హీరోకు కథ వినిపించాడట. ఇంతకీ ఎవరా తమిళ హీరో అనుకుంటున్నారా? ఇంకెవరు, దళపతి విజయ్. అదేంటి, ఆయన పూర్తిస్థాయి రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నాడు, ఇక సినిమాలు చెయ్యడు అన్నారు కదా అంటారా? అదే కదా స్టోరీలో ట్విస్ట్. దళపతి చివరి చిత్రాన్ని తెరకెక్కించేందుకు త్రివిక్రమ్ సీరియస్ గా ట్రై చేస్తున్నాడట. ఎలాగూ తెలుగు నిర్మాత దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇదే స్పీడ్ లో తెలుగు దర్శకుడు చివరి చిత్రాన్ని తెరకెక్కించే అవకాశం దక్కితే టాలీవుడ్ మార్కెట్లో ఈ మూవీకి తిరుగుండదు అనేది మాంత్రికుడు చెప్పుకొస్తున్న మాట. కొన్ని టైటిల్స్ కు చాలా పవర్ ఉంటుంది. గ్యాంగ్ లీడర్ గా నాని మారుతున్నాడు అంటే మెగా ఫ్యాన్స్ అంతా ఇట్టే కనెక్ట్ అయ్యారు. ఇప్పుడు అలాంటి టైటిల్ తోనే వస్తున్నాడు అల్లరి నరేష్. ఆ ఒక్కటి అడక్కు అంటున్నాడు. ఈ టైటిల్ చూడగానే ఈవీవీ ఫ్యాన్స్ ఒక్కసారిగా ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లిపోయారు. తెలుగు దర్శకుల్లో ఈవీవీది ప్రత్యేకమైన ముద్ర. ఆయన శైలి, హాస్యం, సెంటిమెంట్ ఇప్పటికీ ఈవీవీ లేని లోటు పరిశ్రమలో కనిపిస్తోంది అంటే అతిశయోక్తి కాదు. ఈవీవీ తెరకెక్కించిన చిత్రాల్లో ఆ ఒక్కటి అడక్కు ఒకటి. రాజేంద్ర ప్రసాద్ హీరో, రంభా హీరోయిన్ గా పరిచయం అయింది. ఇప్పుడు ఇదే టైటిల్ తో ఈవీవీ గారి అబ్బాయి సినిమా చేస్తున్నాడు. పైగా ఈసారి కామెడీ జానర్ లోకి తిరిగొస్తున్నట్లు హింటిస్తున్నాడు. పాన్ ఇండియా సినిమా కాకపోయినా పాన్ ఇండియా డైలాగ్స్ వినిపిస్తున్న సినిమా ఇది. మార్చి 22న ప్రేక్షకుల ముందుకు వస్తుంది.